80 ఏళ్లలో 21వ పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకోబోతున్నారు వీరస్వామి. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ వరంగల్ వాసి. బుర్రకథలో ప్రావీణ్యం గడించిన ఈ నిత్య విద్యార్థి దేశంలోని వివిధ వర్సిటీల నుంచి 20 పీజీలు పూర్తి చేశారు. వచ్చే జూలైలో 21వ పీజీ పట్టా అందుకోనున్నారు. 25 పీజీలు కంప్లీట్ చేస్తానంటున్నారు ఈ సరస్వతి పుత్రుడు. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. మనం ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని స్తంభంపల్లి గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామంలో అంకతి వీరస్వామి వృత్తిరీత్యా కళాకారుడు, సామాజికవేత్త. 20 పీజీలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ 20 పీజీలు ఎందుకు చేయాలనుకున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ కళాకారుడిగా ఇప్పుడు 20 పీజీలు ఎందుకు చేయాలనిపించింది? అందుకు స్ఫూర్తి ఏంటి? నేను కిలా వరంగల్ తూర్పుకోటలో అంకతి వరలక్ష్మి మంకయ్య గార్ల ప్రథమ పుత్రుడైన నేను 7వ తరగతి దాకా కిలా వరంగల్లో చదువుకొని హై స్కూల్ షమ్మిపేటలో చదువుకొని ట్రైనింగ్ చేసి 1967లో రుద్రమాంబ హై స్కూల్లో జాయిన్ అయినా. అప్పటికి నేను హెచ్ఎస్సి తోటి పాస్ అయి ట్రైనింగ్ చేసి టీచర్గా పనిచేస్తున్న సమయం లోపల అప్పటికి మళ్ళీ బీఏ పాస్ అయిన తర్వాత బీఈడి పాస్ అయి ఎంఈడి కూడా చేస్తున్న సమయం లోపల ఒక ప్రొఫెసర్ గారు 3 పీజీ చేశారు. ఆ ప్రొఫెసర్ మాకు టీచింగ్ కూడా చేయడం చేత నేను కూడా చేయాలి అనే ఉద్దేశంతో 1981 లోపల నేను ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయినా. అప్పటి నుండి నేను ఇప్పటిదాకా పీజీలు చేస్తూనే ఉన్నా. అప్పటి నుండి అంటే 1981 నుంచి కూడా చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ 20 అయిపోయినాయి. 21 రేపు జూన్ 11వ తారీఖు రోజున కూడా రాస్తూ ఉన్నాను. నేనే కాకుండా మా ఇంట్లో మా అందరు పిల్లలందరూ కూడా అందరు పీజీ హోల్డర్సే, మల్టీ పీజీ హోల్డర్స్. మా 2 అబ్బాయిలు, మా 2 కోడళ్ళు, మా బిడ్డ, మా అల్లుడు అందరం కూడా పీజీ హోల్డర్స్నే. ఇంకొకటి ఏంటి అంటే నేనేదెవరికో కాంపిటీషన్ కాదు, నేనెవరితోటో పోటీ పడదలుచుకోలేదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ నాది, 80 ఏజ్ ఉన్నది. నేను ఒక బుర్రకథ కళాకారుణ్ణి, టీవీ అండ్ రేడియో ఆర్టిస్ట్ని. నేను ప్రధానోపాధ్యాయునిగా చేసి 2002లో రిటైర్మెంట్ అయినా. అప్పటికే నేను ఒక 7-8 పీజీలు చేసినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు చదువుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉన్నా. రేపు జూన్ 11వ తారీఖు రోజు కూడా ఎగ్జామ్ రాయబోతున్నా. మరి చదవాలనే ఆకాంక్ష. ఎందుకనంటే ఖాళీగా ఉంటే మా ఏజ్ వాళ్ళు ఎట్లుంటారనంటే ఇంకా ఏదోగా పని చేయాలి, లేకపోతే చేతగాక రోగం ఎట్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటారు. నాకు ఇప్పటిదాకానైతే ఏ రోగం అనేది అయితే లేదు. నేను ఒక వెజిటేరియన్. నేను డైలీ యోగా చేస్తా, 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. నా మైండ్ కూడా కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. మీరు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఏమన్నా బుర్రకథలు మీరు ప్రదర్శనలు చేసేదా, లేదా పిల్లలకు కూడా నేర్పించేదా? మంచి క్వశ్చన్ అడిగింది మీరు. నేను బుర్రకథ 1974 నుండి ఇప్పటిదాకా ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నా. టీవీ రేడియో లోపల కూడా నేను పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. 3 సార్లు రుద్రమాంబ హై స్కూల్ నుంచి స్టేట్ ఫస్ట్ ప్రైజ్ కూడా మా పిల్లలు పొందిండ్రు. ఇప్పుడు మా స్కూల్లో కూడా పిల్లలకు బుర్రకథ నేర్పిస్తూనే ఉన్నాను నేను. సరే, అంటే మీరు ఈ కళాకారులతో పాటు పాఠశాలలో పోయినప్పుడు అంటే పిల్లల్ని ఎంతమందిని కళాకారులుగా తయారు చేశారు? రుద్రమాంబ హై స్కూల్ ఉన్నప్పుడు ఒక 12 మందిని చేసిన. ఇప్పుడు మా దగ్గర కూడా 12 మందిని, ఈ ఏవిఐ స్కూల్ ధర్మారం స్కూల్లో కూడా ఇప్పుడు ఒక 12 మందిని చేసిన బుర్రకథ కళాకారులుగా. పోతే ఫోక్ సింగర్స్గా కూడా చేసినాను. సరే, ఇప్పుడు మీరు కళాకారునిగా, వృత్తితో ఉపాధ్యాయునిగా సామాజిక కార్యక్రమాలు అంటే ఏం చేశారు? సామాజిక కార్యక్రమాలంటే మీరు అన్నట్టుగా నేను ఇప్పటిదాకా మా తల్లి ఆగస్టు 3, 2010లో చనిపోయినప్పుడు ఆమె కళ్ళను దానం చేయిస్తూ ఇప్పటిదాకా కూడా ఒక 30 మంది కళ్ళను కూడా దానం చేయించిన నేను. అట్లాగనే మీరు అన్నట్టుగా నేను ఒక సామాజిక సంస్కర్తనే కాకుండా రేడియో టీవీలో కూడా ఎయిడ్స్ గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, నిరక్షరాస్యత నిర్మూలన గురించి కూడా ప్రోగ్రాములు చేసిన. కాబట్టి ఒక సామాజిక సంస్కర్తగా కూడా నేను పనిచేస్తున్నా, రేపు కూడా చేస్తాను. సార్, ఇప్పుడు మీరు ఒక పరీక్ష రాయడానికి పోతున్నారు, పీజీ పరీక్ష రాయబోతున్నారు. మీ పక్కపట్టి స్టూడెంట్స్ కూకుంటే ఎట్లా ఫీల్ అవుతారు? మీరన్నట్టుగా మీరు మంచి క్వశ్చన్ అడిగిన నన్ను. పిల్లలందరూ కూడా ఏమున్నా 25-30 ఏజ్ లోపల ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళు నన్ను పట్టి లాగుతాంటారు, తాత
నీకు ఎట్లా చదువుతావా, రాస్తావా, మైండ్ ప్రజెంట్ ఉంటుందా అని అడిగి వాళ్ళు నన్ను గేలు చేస్తూ ఉంటారు. గేలు చేస్తూ ఉంటే సరే పిల్లలు కదా వాళ్ళు చేసుకున్నామా, నేను రాస్తా, నేను మంచిగా చదువుతా, రాస్తానమ్మా, కాకపోతే మీకు ఏమైనా చూపెడతా, అట్లేం మీరు ఫీల్ కాకండి అని చెప్తా. పిల్లల్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తా ఖచ్చితంగా. పిల్లలు కూడా వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. కొందరు పిల్లలు నాతో ఫోటోలు దిగినవి కూడా ఉన్నాయి, నేను చూపెడతాను. సరే, మీరు అంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుకోవడానికి మీరు బయటికి వెళ్ళడానికి ఎట్లా వెళ్తారు? బండి మీద వెళ్తారా? నేను ఇప్పటిదాకా కూడా బండినే నడుపుతా, నేనే స్వయంగా బండి నడుపుతా, ఎవరి కోఆపరేషన్ తీసుకోను, నేనే నడుపుతా. ఎగ్జామ్స్ కానీ బయటకి కానీ దేనికైనా బండి నేనే నడుపుతా. సరే, ఇప్పుడు మీ పక్క పొండి వచ్చి పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీరు? అయితే మీరన్నట్టుగా నేను గిల్టీ ఫీల్ కాను. యాక్చువల్గా నేను అంటే ఇంకెవరైనా కూడా ఇప్పుడు ఇదే ఫోటోలో చూసిన మీరు ఒక అమ్మాయి 23 ఏజ్ ఉన్నది, దాంట్లో నేను 80 ఏజ్ ఉన్నా. ఆ అమ్మాయి తాతయ్య అని ఇట్లా భుజం పట్టుకొని అన్నా కూడా నేను మా మనవరాలకనే నేను ఫీల్ అవుతుంటా, అంతే తప్ప ఇంకొక నెగటివ్ థాట్ రాదు. మీరు అన్నది కరెక్ట్. అది ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా భవిష్యత్తులో ఇంకొక 4 అంటే 25 పీజీలు చేద్దామనే ఆలోచన ఉన్నది. ఒకవేళ శరీరం ఆరోగ్యంగా ఉండి కంట్రోల్లో ఉండి ఆ పరిస్థితులు నాకు అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తానని ఆలోచన. చదువుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు, కుటుంబ వాళ్ళు మీకు సహకరిస్తారు సార్? ఇంట్లో వాళ్ళు మీకు ఇంకెందుకు ఈ చదువుకి ఇప్పుడు ఎందుకు, అదేంది ఇదేందని మా పిల్లలు కానీ మా భార్య కానీ కూడా కొద్దిగా అదైతే అంటారు. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డురాదని నిరూపిస్తున్నారు వీరస్వామి. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువులో ఉన్నత విద్యను అభ్యసించాలని మనం కోరుకుందాం. వీడియో దశరథ్తో అశోక్, విష్ణు, వరంగల్.